26/11 ఈ గాయాన్ని ఏ భారతీయుడు మర్చిపోలేడు. కానీ ఆ చీకటి రాత్రి ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తుంటే వాళ్ళను అడ్డుకోవాల్సిన మన ఎన్ఎస్జీ కమాండోలు ఎక్కడున్నారు? వాళ్ళెందుకు సమయానికి రాలేకపోయారు? ఆ రోజు ఆపరేషన్ లో పాల్గొన్న ఒక కమాండో సురేందర్ సింగ్ చెప్పిన నిజాలు వింటే మీ రక్తం మరిగిపోతుంది. ఆయన కళ్ళతో చూసిన భయంకరమైన నిజం ఇది. ఆయన చెప్తున్న మాటలు వినండి. కొందరు మహిళల శరీరంపై బట్టలు కూడా లేవు. ఉగ్రవాదులు రాత్రంతా వాళ్ళపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ నిజాలు బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం చాలా విషయాలను తొక్కిపెట్టింది. बहनों को शरीर के ऊपर कपड़े नहीं थे. सरकार ने देश के अंदर कहीं ज्यादा स्थिति खराब ना हो, इन्होंने बहुत सारी चीजों को दबाया. महिलाओं के साथ रात भर करते रहे आतंकवादी. కానీ అసలు విషాదం ఏంటంటే ఈ ఘోరాలన్నీ జరుగుతుంటే మన ఎన్ఎస్జీ కమాండోలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి నిస్సాయంగా చిక్కుకుపోయారు. వాళ్ళను ముంబైకి తరలించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క విమానాన్ని కూడా సమకూర్చలేకపోయింది. ఆయన ఆవేదనతో అడిగిన ప్రశ్న ఇదే. రాత్రి 10:30 నుంచి 11 గంటలకు మాకు సమాచారం అందింది. 20 నిమిషాలలో మేము ఎయిర్పోర్ట్ లో సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని రాత్రంతా అక్కడే ఉంచి ఉదయం 6 గంటలకు ముంబై చేర్చారు. ఈ ఆలస్యం జరగకపోయి ఉంటే మేము సమయానికి చేరుకొని ఉంటే ఆ 166 మంది అమాయకుల ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం. ఆ 166 మంది మరణాలకు బాధ్యులెవరు? ఆ కమాండో మాటల్లోనే ఈ చావులకు ఉగ్రవాదులు ఎంత కారణమో ఆనాటి చేతకాని ప్రభుత్వం, అప్పటి హోంమంత్రి కూడా అంతే కారణం. ఒక వీరుడి ఆవేదన ఇది. रात भर रोक के रखा. सवेरे पहुंचे हम तो करीब 6 बजे के आसपास. तो आपको इन्फॉर्म कब किया? इन्फॉर्म हमको 10:30-11 बजे के बीच में इन्फॉर्मेशन हुई और 20 मिनट के अंदर जो ना वहाँ से मूवमेंट होता. 11 बजे के आसपास हम जो ना एयरपोर्ट के ऊपर थे सब लोग. 26/11 గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలి. ఈ వీడియోను షేర్ చేసి ఆ వీరుల త్యాగాన్ని, అప్పటి ప్రభుత్వ వైఫల్యాన్ని దేశానికి గుర్తు చేయండి. జై హింద్.